రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లోని మేధావులకు, విశ్లేషకులకు, టీవీ ప్యానలిస్టులకి, అదేవిధంగా యాంకర్లకి, మాజీ సైనికాధికారులకి, వీళ్ళందరికీ ఇప్పుడు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ మనల్ని ఎందుకు ద్వేషిస్తోంది? భారతదేశంతో దోస్తీ చేయడానికి కూడా తాలిబాన్లు సిద్ధపడుతున్నారు, కానీ మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? మనది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, వాళ్ళది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. మన ఇద్దరిని ఇస్లాం కలపాలి. ఇద్దరము ఒకే మతానికి చెందినప్పటికీ వాళ్ళు భారతదేశంతో దోస్తీ ఎందుకు చేస్తున్నారు? మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? దీనిపైన ఇప్పుడు టీవీ డిబేట్లలో, ముఖ్యంగా పాకిస్తానీ టీవీ డిబేట్లలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరైతే ప్రశ్నిస్తున్నారు, అసలు మన మిసైళ్లను, మన క్షిపణులకు మనము గజని, గోరి ఇటువంటి పేర్లు పెడుతున్నాం. ఈ గజని, ఘోరీ ఇటువంటి పేర్లు మనం పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి వీరులు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి వీరుల పేర్లను తొలగించేయాలి. తొలగించి పాకిస్తాన్కి చెందినటువంటి వీరుల పేర్లు పెట్టాలి. దురదృష్టం ఏంటంటే, పాకిస్తాన్ 1947లో తయారైంది. పాకిస్తాన్కి తనదైనటువంటి ఇస్లామిక్ హీరోలు లేరు. నాదిర్ షా ఇరాన్కి చెందినవాడు, అహ్మద్ షా అబ్దాలీ ఇరాన్కి చెందినటువంటి వాడు, గజనీ, గోరీలు ఆఫ్ఘనిస్తాన్ ఫర్గానా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. పాకిస్తాన్లో తయారైనటువంటి ఇస్లామిక్ హీరోలు ఎవరున్నారు? మొహమ్మద్ అలీ జిన్నా పేరు చెప్దామంటే ఆయన పాకిస్తాన్ అయితే సృష్టించాడు, కానీ పాకిస్తాన్ని కలిపి ఉంచలేకపోయాడు. భుట్టో పేరు చెప్దామంటే ఆయనని పాకిస్తాన్లోనే ఉరి తీశారు. యాహ్యా ఖాన్ పేరు చెప్దామంటే 1971 యుద్ధంలో ఓడిపోయాడు. అయూబ్ ఖాన్ పేరు చెప్దామన్నట్లయితే ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్, ఆయన పేరు చెప్దామన్నట్లయితే ఆయన 1965 యుద్ధంలో విజయం సాధించలేకపోయాడు. ముషర్రఫ్ పేరు చెప్దామంటే ముషర్రఫ్ మన పాకిస్తాన్ని వదిలేసి ఆర్మీ చీఫ్గా రిటైర్ అయ్యి అధికార పదవుల్ని వదిలిన తర్వాత ఆయన అసలు పాకిస్తాన్కే రాలేదు. రహీల్ షరీఫ్ పేరు చెప్దామా, ఖమర్ జావేద్ బాజ్వా పేరు చెప్దామా, ఎవరి పేరు చెప్పినా వాళ్ళు ఈ దేశంలో లేరు, పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి పాకిస్తాన్కి చెప్పుకునేందుకు తమదైనటువంటి వీరులు లేరు. చివరికి ఒక టీవీ ప్యానలిస్ట్ అయితే మనం అసలు టిప్పు సుల్తాన్ పేరు చెప్దామన్నారు. టిప్పు సుల్తాన్ భారతదేశంలోని దక్షిణ భాగానికి చెందినటువంటి కర్ణాటకలో పరిపాలించినటువంటి రాజు. అంటే వాళ్ళకి చెప్పుకునేందుకు కూడా హీరోలు లేనటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ది. ఆఫ్ఘనిస్తాన్ తోటి ప్రస్తుతం ఘర్షణలు జరుగుతున్నాయి. సరిహద్దు వెంబడి ఘర్షణలు జరుగుతున్నాయి. ఒక 48 గంటల యుద్ధ విరామాన్ని రెండవసారి రెండు దేశాలు ప్రకటించుకున్నాయి. ముందు ఒకసారి దాడి జరిగింది, 2 రోజుల పాటు యుద్ధం జరగగానే పాకిస్తాన్ సీజ్ ఫైర్ని కోరింది. ఆ తర్వాత సీజ్ ఫైర్ గడువు పూర్తి కాకుండానే పాకిస్తాన్ మళ్ళీ వైమానిక దాడులు చేసింది. ఆ తరువాత మళ్ళీ 48 గంటల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరిగిన తర్వాత పాకిస్తాన్ మళ్ళీ సీజ్ ఫైర్ని కోరింది. మేము వచ్చి మీతో చర్చిస్తామని చెప్తే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లు పాకిస్తానీ విదేశ వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రికి, సైనికాధికారులకు వీసా ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు ఖతర్ కొద్దిగా చొరవ తీసుకుని 2 దేశాల నాయకులను కలిపేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క రక్షణ మంత్రి, అదేవిధంగా పాకిస్తాన్కి చెందినటువంటి రక్షణ మంత్రి ఖతర్లో సమావేశం, దోహాలో సమావేశం అయ్యేటట్టుగా ప్రస్తుతము అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. సరిగ్గా శుక్రవారం సాయంత్రానికి సీజ్ ఫైర్ పూర్తయిపోయింది. మళ్ళీ యుద్ధం జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. నిన్న మొన్న జరిగినటువంటి యుద్ధంలో పరిస్థితి ఏమిటంటే, డజన్ల కొద్దీ మిలిటరీ పోస్ట్ని వదిలేసి పాకిస్తానీ సైనికులు పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్తాన్ దాడులకు భయపడి వాళ్ళు పరుగులు తీయడంలో పరిస్థితి ఏంటంటే, కొందరు ప్యాంట్లు కూడా వేసుకోవడం మర్చిపోయారు. ప్యాంట్లను సైతము వదిలేసేసి పారిపోతే ఆ ప్యాంట్లను తీసుకొచ్చి జెండా కర్రలకి కట్టి వాటిని ఊపుతూ కాబూల్లో, కాందహార్లో
కోస్టులో ఇటువంటి పట్టణాల్లో వాటిని ఊరేగింపు చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తానీ యూనిఫామ్ని గుర్తుపట్టడం చాలా సులభం. పాకిస్తానీ యూనిఫామ్స్, వాళ్ళ ప్యాంట్స్, పారిపోయిన ప్యాంట్లు కూడా వదిలేసి పారిపోయినటువంటి సైనికుల్ని పట్టుకుని సైనికుల ప్యాంట్లను తీసుకొచ్చి వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో ఊరేగిస్తున్నారు. దీంతో పాకిస్తాన్ సైన్యము నగుబాటు పాలవుతోంది. ప్రపంచంలో ఎక్కడ తలెత్తుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతదేశం రాగానే వీరులం విక్రమార్కులం అని చెప్పేసేసి కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి సైన్యం చేతుల్లో ఈ పరిస్థితి కావడంతో మన భారతదేశం లాగా ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్లు, శాటిలైట్ పిక్చర్లు ఇవన్నీ చూపించి మన దేశంలోనే విపక్షాలు నిజంగా నువ్వు దాడి చేసావా, కొట్టిన దానికి ప్రూఫ్ ఏమిటి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా. అసలు నిజంగా సీజ్ ఫైర్లో అమెరికా ప్రమేయం ఉందా, ఇటువంటి రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తానీ సైనికుల ప్యాంట్లను తీసుకుని జెండా కర్రలకు పెట్టి ఊరేగిస్తే అక్కడి ప్రజలకి వేరే ప్రూఫ్ అక్కర్లేదు. అది వాళ్ళు భారతదేశంలోని విపక్షం లాంటిది కాదు కదా అక్కడ. దాంతో మొత్తానికి పాకిస్తాన్ పరువు పోయింది. ఇప్పుడు సీజ్ ఫైర్ గడువు ముగిసింది. ఆఫ్ఘనిస్తాన్ సైన్యం దాడి చేయకపోవచ్చు, కానీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి ఈ షరతులు ఏవి వర్తించవు. ఆల్రెడీ మీర్ అలీ అనే ప్రాంతం ఉంది, ఇది బన్నుకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతము, ఖైబర్ పఖ్తూన్వాలో ఉంది. అక్కడ ఒక ఆత్మాహుతి దాడి జరిగింది. 10-11 మంది పాకిస్తానీ జవాన్లు చనిపోయారు. ఇంకొక పేలుడు కూడాను ఖైబర్ పఖ్తూన్వాలోనే జరిగింది. ఈ పేలుడిని పాకిస్తాన్ ప్రభుత్వము లేదు మేము ఒక బాంబుని డిఫ్యూజ్ చేశాము, అంతేగాని ఇది టీటీపీ చేసినటువంటి దాడి కాదని చెప్తోంది. కానీ ఈ 2 దాడుల్ని టీటీపీ తామే చేసినట్టుగా చెప్తోంది. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ బాధ్యత తీసుకుంది. మొత్తం మీద పాకిస్తాన్ సైన్యానికి ఇటు లోపల ఉన్నటువంటి టీటీపీ, బయట ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లు ఇద్దరూ కలిసి దాడులు చేస్తున్నారు. ప్రస్తుతము అసిమ్ మునీర్ ఎక్కడ కూడాను బయటకి రావడం లేదు, బయటకు కనిపించటం లేదు. శనివారం నాడు పాకిస్తాన్ ఒక హై లెవెల్ మీటింగ్ జరిపి రక్షణ వ్యవహారాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోబోతోంది. దానిలో కనీసం అసిమ్ మునీర్ కనిపిస్తాడని చాలామంది చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ పాకిస్తానీ సైన్యం పూర్తి పరాభవం పాలైంది. అసలు సరైనటువంటి ఆయుధాలు కూడా లేనటువంటి ఆఫ్ఘాన్ సేనలు సరిహద్దుల్లో డజన్ల కొద్దీ అవుట్ పోస్టులను ఆక్రమించుకోవడము, పాకిస్తానీ సైనికులు పరుగులు తీయడం. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి పాపం మన వీరుల పేరు చెప్పుకుందామంటే ఒక్క పేరు వాళ్ళకి దొరకటం లేదు. చివరికి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి టిప్పు పేరిట మిసైళ్లు తయారు చేయాలని మన దేశంలో చాలామంది టిప్పును చాలా దేశభక్తుడిగా భావిస్తూ ఉంటారు. టిప్పు జయంతులు చేయాలని చెప్పేసేసి సెక్యులర్ ప్రేలాపనలు పేలుతూ ఉంటారు. టిప్పు పాకిస్తాన్కి ప్రతీక అయ్యేటటువంటి దుస్థితి కనుక వచ్చినట్లయితే పాకిస్తాన్ ప్రపంచ వీధుల్లో నగుబాటు పాలు కావడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.